జాక్ ఫ్రేజర్ ఐపీఎల్లో దుమ్ము రేపుతున్నాడు. ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాడు. తొలి సీజన్తోనే అందర్నీ కట్టిపడేస్తున్నాడు. వచ్చిన అవకాశాలను రెండు చేతులా ఒడిసి పట్టుకుంటున్నాడు. బౌలర్ ఎవరైనా చితక్కొట్టేస్తున్నాడు. దూకుడైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రధాన ఆయుధంగా మారిపాడు. సునామీ ఇన్నింగ్స్ తో టాప్ ఆర్డర్లో అడ్వాంటేజ్ అవుతున్నాడు. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్లోనూ ఫ్రేజర్ మరో లెవెల్ చూపించాడు. ఓపెనర్గా బరిలో దిగి పరుగులు పోటెత్తించాడు. గ్రౌండ్కు నలువైపులా షాట్లు బాధేశాడు. ముంబై బౌలర్లను వణికించేశాడు. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. బ్యాట్తో మరింతగా విజృంభించాడు. చూస్తుండగానే ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ను 100 పరుగులు దాటించేశాడు. మొత్తంగా ఫ్రేజర్ 27 బంతులు ఎదుర్కొన్నాడు. 84 పరుగులు సాధించాడు. ఫ్రేజర్ ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. 311.11 స్ట్రైక్ రేట్తో యంగ్ ప్లేయర్ మెస్మరైజ్ చేశాడు. ఇదే సీజన్లో ఫ్రేజర్ 2 సార్లు 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున తన పేరిటే ఉన్న ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును నమోదు చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లోనూ యువ ప్లేయర్ రాణించాడు. సరిగ్గా 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇప్పుడు ముంబై ఇండియన్స్తో మ్యాచ్లోనూ అదే ఫలితాన్ని రిపీట్ చేశాడు. టీ20 ఫార్మాట్లో 15 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో 2 హాఫ్ సెంచరీలు సాధించిన ప్లేయర్గా ఫ్రేజర్ రికార్డు సాధించాడు. సునీల్ నరేన్, రసెల్ సరసన చేరాడు. ఫ్రేజర్ దెబ్బకు ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ రయ్యున పెరిగిపోయింది. 20 ఓవర్లలో 257 పరుగులు చేయగలిగింది. యువ ప్లేయర్ ఫ్రేజర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. నిజానికి ఆసీస్ ప్లేయర్ అనుకోకుండా ఐపీఎల్లోకి వచ్చాడు. హ్యారీ బ్రూక్ గాయపడటంతో జట్టులోకి రాగలిగాడు. అలా వచ్చిన అవకాశాలను పర్ఫెక్ట్గా వినియోగించుకుంటున్నాడు. ఆస్ట్రేలియా డొమెస్టిక్ టోర్నీలోనూ ఫ్రేజర్ ఓ వెలుగు వెలిగాడు. సునామీ ఇన్నింగ్స్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో కూడా ఫ్రేజర్ అరంగేట్రం చేశాడు. ఈ యువ ప్లేయర్ ఆసీస్ తరపున ఇప్పటి వరకు 2 వన్డేల్లో బరిలో దిగాడు. 221కి పైగా స్ట్రైక్ రేట్తో 51 పరుగులు సాధించాడు. టీ20లో 144కు పైగా, లిస్ట్ ఏలో 143కు పైగా స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. ఆసీస్ ఫ్యూచర్ స్టార్గా ప్రశంసలు అందుకుంటున్నాడు.